గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మన గుంటూరులోనే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి ఐఏఎస్ అధికారి ఇలాగ లాంగ్ పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి. వీళ్ళందరికీ లాంగ్ ప్రాసెస్లో ఉండిపోయి వీళ్ళందరికీ శాంక్షన్లు శాంక్షన్ చేయలేక పెన్షన్లు ఇవ్వలేక మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఇలాగ దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళని దీర్ఘకాలికంగా పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీసులు చుట్టూరు వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చూడండి అని గవర్నమెంట్ ఐఏఎస్ అధికారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా వాళ్ళకి అంటే కలెక్టర్ పరిధిలో ఇలా దీర్ఘకాలికంగా బాధపడుతున్న పేషెంట్లకి ఇలాగ బెడ్ రెడీ అయిపోయినా ఇలా పేషెంట్లకి కంప్లీట్ కండరాల బలహీనతతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ జెన్యూన్గా ఉన్న పేషెంట్లకి ఒక 200 వరకు పెన్షన్లు శాంక్షన్ చేసే అథారిటీ అనేది మొన్న హామీ ఇచ్చారండి ఆయన ఐఏఎస్ అధికారులతో మీట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఇచ్చారు. కాబట్టి మాకేమన్నా ఇందులో వెసులుబాటు ఉంది, మా పిల్లలందరికీ అర్హత ఉంది కాబట్టి వీళ్ళు శాంక్షన్ చేస్తారని చెప్పేసి మళ్ళీ అర్జీ పెట్టుకోవడానికి మళ్ళీ వచ్చామండి. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు పెన్షన్ల కోసం వచ్చాము, మాకు ప్రత్యేక కేటగిరీ కావాలని మేము రిక్వెస్ట్ చేశాము. మాకంటూ ఒక డెడికేటెడ్ డాక్టర్ గారు కావాలి, కేజీహెచ్లో మాకు సెపరేట్ వార్డు కావాలని మేము వచ్చామండి. ఏంటంటే ఈ బాధతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ డాక్టర్ గారికి చూపించుకోవాలి, న్యూరాలజిస్ట్ చూపించుకోవాలా, ఆర్థోపెడిక్ చూపించుకోవాలా అని అవేర్నెస్ లేక వీళ్ళకి తెలియక కొంతమంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. అందువల్ల అది ప్రాబ్లం ఏంటనేది కూడా కండరాల బలహీనత లేకపోతే ఇది పోలియో అని కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. ఆ పరిస్థితుల్లో కొంతమంది అలా ఉండిపోయి ఇంట్లో వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే, కాలం చెల్లుతుంది తప్పితే దానికి పరిష్కారం అనేది దొరకటం లేదండి. ఇలా మాకు తెలిసిన కొంత చదువుకున్నాం కాబట్టి కొంత తెలుస్తుంది కాబట్టి దీని గురించి తెలుసు కాబట్టి డాక్టర్ గారు కావాలి, మీ దీనికంటూ ప్రత్యేకంగా డెడికేట్ డాక్టర్ గారు కావాలని చెప్పేసి మాకు అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు సెప్టెంబర్లో జాయింట్ కలెక్టర్ని అర్జీ పెట్టుకుంటే మాకు కేజీహెచ్లో మాకు డాక్టర్ గోపి గారిని అసైన్ చేసి మీ పేషెంట్లు ఎవరైనా వస్తే ఈయన చూసుకుంటారు, మీకు సెపరేట్ డెడికేట్ వార్డు ఇస్తాము, మీరు ఎవరైనా జాయిన్ అవుతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని హామీ ఇచ్చారండి. సూపరింటెండెంట్ గారు మాకు కూడా హామీ ఇచ్చారు.